రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ భీమేశ్వర స్వామిని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దర్శించుకున్నారు. భీమేశ్వరుని ఆశీస్సులతో 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ ఎన్నికల్లో విజయదుందుబి మోగించాలని కోరుకున్నట్లు మంత్రి పొన్నం చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అర్బన్ ప్రాంతాల్లో మౌలిక వసతులు పెద్ద ఎత్తున ప్రారంభించామని మంత్రి పొన్నం చెప్పారు. ఇంకా అర్హత ఉండి రాకపోయినా అప్లై చేసుకోకపోయినా ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు ఇస్తూనే ఉంటామని విప్ ఆది శ్రీనివాస్ చెప్పారు. దేశంలోని 29 రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా బియ్యం ఇస్తూ ముందున్నామని మంత్రి పొన్నం చెప్పారు. వేములవాడ రాజన్న భగవంతుడి సంకల్పం ఉండి ఇప్పుడు అప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్న సందర్భంగా ఆ నోటిఫికేషన్ ఫిబ్రవరి మాసంలో పోలింగ్ ఉండేటువంటి పరిస్థితి వల్ల తెలంగాణ మొత్తం 121 మున్సిపాలిటీలు 10 మున్సిపల్ కార్పొరేషన్లలో వివిధ కారణాలతోటి 7 మున్సిపల్ కార్పొరేషన్లకు 116 మున్సిపాలిటీలకు దాదాపు 2900 చిల్లర వార్డ్స్కు పోలింగ్ జరుగుతూ ఉంది. అందరికీ విజ్ఞప్తి చేస్తాను, కాంగ్రెస్ పార్టీని గెలిపాము. ఎందుకంటే ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అర్బన్ ప్రాంతంలో ముఖ్యంగా అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక సదుపాయాలను కల్పించడానికి కొరకు ప్రతి మున్సిపాలిటీకి నిధులు కేటాయించడంతో పాటుగా మౌలిక సదుపాయాలను కల్పించే దిశలో అనేక రకాల కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా 10 సంవత్సరాలు పేద ప్రజలు వేచి చూసినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇవ్వకపోతే మా ప్రభుత్వం రాగానే అర్హత కలిగిన పేదవాళ్లకు ఇందిరమ్మ ఇళ్ల రూపంలో 5 లక్షల రూపాయల సహకారం చేసినాం. గౌరవనీయులు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మరియు రవాణా శాఖ మంత్రులు వేములవాడ సన్నిధిలో స్వామివారి దర్శించుకోవడం జరిగింది. స్వామివారి సన్నిధిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి విస్తరణ పనులపైన కూడా వారు సమీక్షించడం జరిగింది. ఈ ఆలయ అభివృద్ధిలో కీలకమైన పాత్రలో వారి భాగస్వామ్యం గురించి అనేక సార్లు మనం చెప్పుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర అనేక మార్లు కలిసినప్పుడు ఈ దేవాలయాన్ని నిధులు వెచ్చించాలన్నప్పుడు ప్రధానంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి నిర్ణయం రాబోతున్న వేళ షెడ్యూల్ వచ్చేటువంటి క్రమంలో ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము పేద ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్న సందర్భంలో వచ్చిన ఎన్నికల్లో మీ అందరి మద్దతు కూడా గతంలో లోకసభలో ఇచ్చిన ఆశీర్వాదము, కంటోన్మెంట్లు ఇచ్చిన ఆశీర్వాదము, జూబ్లీస్ ఇచ్చినటువంటి ఆశీర్వాదము, ఇటీవల సర్పంచ్ ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా 65% వరకు కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్నటువంటి ఆశీర్వాదం ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా చూపెట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను పెద్ద ఎత్తున